సో గైస్ ఈ రోజు మన ముందుకి రోహిత్ గారు మన ముందు ఉన్నారు. హెచ్ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ అండ్ సక్సెస్ఫుల్ గా 8 years నుంచి టీచింగ్ లో ఉన్నారు అండ్ 2 times ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు యూపీఎస్సీలో. అయితే ఇక్కడ పొలిటికల్ సైన్స్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. సరే ఈ రోజు మనం ఏంటి అంటే ఈ గ్రూప్ 1 సంబంధించిన తెలంగాణ ఏదైతే గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయో, రిజల్ట్స్ కాదు మార్క్స్, ప్రొవిజనల్ మార్క్స్ అంతేనా సార్? రిజల్ట్స్ అయితే కాదు కదా ఇది. అంతే. సో ఈ ప్రొవిజనల్ మార్క్స్ అయితే వచ్చాయో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, సో సార్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి అండ్ అనాలిసిస్ షేర్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనకు డౌట్స్ అడిగారు. వాటికి క్లారిటీ ఇవ్వడానికి నేను రిక్వెస్ట్ చేశాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అండ్ ఫర్ గివింగ్. యా, సో అయితే సార్ ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఏదైతే తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్స్ రాకముందే ఏదైతే ఒక గందరగోళం అనిశ్చితి మొత్తం త్రూఅవుట్ ఎంటైర్ ఎగ్జామ్ కూడా గందరగోళం అనిశ్చితి మధ్య కంప్లీట్ అయింది. ఇప్పుడు కూడా గ్రూప్ 1 రిజల్ట్స్ రాకముందే 420కి 426కి 450కి 460కి ఇలా కూడా వీళ్ళు ర్యాంక్ రావచ్చు అని ఒకరు, కొంతమంది లేదు 480 కంటే తక్కువ వస్తే కష్టమే అనుకోతారు. సో ఇలా రకరకాలుగా ఉంది. సో మీ ఉద్దేశంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎంతవరకు ఎక్స్పెక్టెడ్ అయి ఉండొచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంకోటి గైస్, మీ అందరికి ముందే చెప్తున్నాను, ఇది ఒక అనాలిసిస్ మాత్రమే, ఇదే ఖచ్చితంగా 100% జరుగుతుందని కాదు. సో ఓవరాల్ గా ట్రెండ్స్ ని బట్టి గ్రూప్ 2 ట్రెండ్స్ కానీ లేకపోతే ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించిన వేరే వేరే ట్రెండ్స్ ని బట్టి ఒక అర్థం చేసుకోవడానికి ఒక జస్ట్ ఎస్టిమేషన్ లాగా అనుకోవచ్చు మనం దీన్ని, అనాలిసిస్ ని. ఎస్ సార్, చెప్పండి సార్. ఎస్ సార్, ఇది చాలా హాట్ టాపిక్ సార్ తెలంగాణ మొత్తంలో. మీరంటే లైక్ సార్, ఇది కట్ ఆఫ్ అనేది వేరియస్ పారామీటర్స్ పైన డిపెండ్ అవుతుంది సార్. అండ్ ఇంతకు ముందు కూడా మనం గ్రూప్ 2 కి సంబంధించి ఒక ప్రిడిక్షన్స్ చేసాం. 100% మీరు చూస్తే నిన్ననే గ్రూప్ 2 మార్క్ లిస్ట్ కూడా వచ్చింది. నేను చేసిన ప్రిడిక్షన్స్ ఎగ్జాక్ట్ గా ఏదైతే మార్క్ చెప్పానో దానికంటే అటు ఇటుగా కూడా అదే మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా విన్ అయ్యారు. సేమ్ ఇప్పుడు తెలంగాణ గ్రూప్ 1 దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ డే సార్, ఏ రోజైతే మనకు ఈ మార్క్స్ లిస్ట్ ఇచ్చారో అంటే ఆ లోపు 380 ఈజ్ డీసెంట్ స్కోర్ అనిపించింది. తర్వాత 400 ప్లస్ 420 450 ఇక పెరుగుతుంది కట్ ఆఫ్ థింగ్స్ అనేటివి. 450 వస్తాయి, 480 కూడా మినిమం అని అన్నారు. బట్ వితౌట్ ఎనీ డిలే క్రిస్ప్ గా చెప్పాలి ఏంటంటే 430 ప్లస్ ఆర్ మైనస్ 5, 430 ప్లస్ ఆర్ మైనస్ 5 వస్తే అది డీసెంట్ స్కోర్ సార్, సేఫ్ స్కోర్ అని కూడా చెప్పొచ్చు. అంటే మళ్ళీ ఇందులో మనం కలెక్ట్ చేస్తున్న శాంపిల్స్ పైన కూడా డిపెండ్ అవుతుంది సార్, ఎంత ఎఫిషియంట్ శాంపిల్స్ ని మనం కలెక్ట్ చేస్తున్నాం ఏంటి అని. గ్రూప్ 1 కాబట్టి వెరీ సమ్ 20,000 డేటా వరకు మాత్రం ఉంది. ఈవెన్ లెస్ దాన్ దాట్ మనకు ఆల్మోస్ట్ 16,000 17,000 వరకు రాశారు. అటు ఇటు అయినా కానీ సో స్టూడెంట్స్ అందరూ జెన్యున్ గా ఇచ్చారు. నేను వాళ్ళతో డైరెక్ట్ గా వాట్సాప్ లో కానీ లేకపోతే డైరెక్ట్ గా కాల్స్ లో కానీ ఇంటరాక్ట్ అయ్యాను. కానీ ఒక వైపు ఏంటంటే 450 ప్లస్ అనే వాదన కూడా చాలా బలంగా వినబడుతుంది. 450 ప్లస్ అది ఎంతవరకు నిజము అని చెప్పాలనుకుంటే ఒక డబుల్ డిజిట్ వరకు రావచ్చు సార్, లేకపోతే 150 వేసుకోండి, మాక్సిమం 200 వేసుకోండి. 450 ప్లస్ వచ్చిన వాళ్ళు మొత్తం తెలంగాణ 500 వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు ఈవెన్ 523 అంటున్నారు, కానీ యాక్చువల్లీ 550 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని నాకు తెలిసింది. ఇప్పుడు టాపర్ వచ్చేసి 523 అని మాట్లాడుతున్నారు కదా, యాక్చువల్లీ 550 ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఇంగ్లీష్ ఏదైతే కలుపుకొని చెప్తున్నారు లేదని ఒక క్లారిటీ లేదు, కానీ 550 వచ్చిందని కూడా కొంతమంది అంటున్నారు. అది కూడా పాయింట్ సార్. బేసికల్ గా చాలా మంది ఫస్ట్ 2-3 days ఇంగ్లీష్ కూడా కౌంట్ చేసుకున్నారు. చాలా స్టూడెంట్స్ అయితే తెలుసో తెలియకో దాన్ని మనం ఏం చెప్పలేము. బట్ ఇంగ్లీష్ కౌంట్ చేసుకున్న తర్వాత కూడా పెరిగింది. 500 ప్లస్ వచ్చింది సార్, కాదనిలేము. బట్ వెరీ ఫ్యూ సార్ వాళ్ళు లైక్ టాపర్, దే విల్ బి క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే మనం 500 ప్లస్ వచ్చిన వాళ్ళని బేస్ చేసుకొని ఇంకా చాలా మందికి వచ్చింది అని చెప్పడానికి లేదు సార్. వెరీ లెస్, బిలో 100 మెంబర్స్ కూడా ఉంటారు సార్ 500 ప్లస్ వచ్చిన వాళ్ళు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది ఓకే అంటే బిలో 500 పైన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ మీ నోట్ లో? ఒక 100 to 150 అని, 100 ప్లస్ సార్, అంతే. 500 పైన. సో ఇప్పుడు సార్ అంటే ఇప్పటి వరకు నాకు తెలిసింది ఒక 15 మెంబర్స్ సార్, నాకు తెలిసింది. అప్రాక్సిమేట్లీ మీకు తెలిసిన వాళ్ళకి 500 కంటే ఎక్కువ వచ్చింది అంటున్నారు.
సార్ ఇప్పుడు 15 సార్, సార్ 15 ఓకే 15 అంటున్నారు 15. 15 అంటే నాకు తెలిసి ఒక అంటే తెలిసిన వేరే ఇన్స్టిట్యూట్ కూడా ఆల్మోస్ట్ 12 మెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. ఇంకొక ఇన్స్టిట్యూట్ లో ఒక 10 అంటే మేబీ అందరూ కూడా వీళ్ళందరూ కూడా అక్కడక్కడ తెలిసి ఉండొచ్చు మేబీ. సో అంటే ఇప్పుడు ఏమైతుందంటే సార్ ఇది చాలా వరకు ఈ ఎవల్యూషన్ రీకౌంటింగ్ అనేది యాక్చువల్లీ జనరల్ గా డౌట్. రీకౌంటింగ్ అనే విషయం, రీకౌంటింగ్ వల్ల అసలు ఏంటి సార్, మనకి ఏమన్నా మార్క్స్ పెరుగుతాయా తగ్గుతాయా? ఇది ఎలా ఉంటుంది అంటే చిన్న సాటిస్ఫాక్షన్ సార్. అంటే ప్రతి మనిషికి తక్కువ వచ్చినప్పుడు అంటే లైక్ మనకే ఏదైనా తక్కువ జరిగింది మళ్ళీ ఎందుకైనా మంచిది అనే డౌట్ ఉంటది కదా. సో ఇక్కడ ఏంటంటే రీకౌంటింగ్ అనే ఆప్షన్ ఇచ్చింది, కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇప్పుడు ఒక వ్యక్తికి 10 మార్క్స్ పెరిగాయి అనుకోండి రీకౌంటింగ్ లో, ఇప్పుడు పెరిగాయి, కానీ రీకౌంటింగ్ అప్లై చేయని వాళ్ళందరికీ కూడా మాకు కూడా ఏదైనా మిస్టేక్ జరిగి ఉండొచ్చు కదా, ఈయనకు జరిగింది ఇంకొకరికి జరిగింది అనే కాన్సెప్ట్ వస్తుంది. తగ్గింది అనుకోండి సేమ్, నాకు తెలిసి పెద్దగా మార్పులు చేర్పులు ఏమి ఉండవు అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి రీఎవాల్యుయేషన్ కాదు సార్, ఓన్లీ రీకౌంటింగ్ మాత్రమే, రీవాల్యుయేషన్ మాత్రం లేదు. బెటర్ అందరికి ఒకేసారి మళ్ళీ ఒకసారి రీకౌంటింగ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది టీజీపీఎస్సీ అందరికి. కొత్త మందికి చేస్తే ఖచ్చితంగా అలిగేషన్స్ వస్తాయి మళ్ళీ. ఓకే, అంటే ఇప్పుడు అంటే ఇది మీది కాంట్రవర్సీ అవుతుందేమో, మీరు ఆన్సర్ చేయాలనుకుంటే చేయండి, లేకపోతే లేదు. బట్ ఈ రిజల్ట్స్ రాకముందే కొంతమంది ఏంటి అంటే దీని గురించి రిజల్ట్స్ వచ్చేసాయి కన్ఫర్మ్, సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం పక్కన పెడతాం, మార్కెటింగ్ ఆస్పెక్ట్ నెగిటివ్ పాయింట్ మనం మాట్లాడలేదు. కానీ సో అంటే ఈ 420కి వచ్చేసింది, నీకు అయిపోతుంది, నీకు దీంట్లో వచ్చింది 426 కూడా, ఈవెన్ 426 కూడా మీకు వచ్చేస్తుంది, కన్ఫర్మ్ వచ్చేస్తుందని మాట్లాడుతుంది. అంటే అలాంటి అవకాశం ఉందంటారా? 420 వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా సార్? అంటే మళ్ళీ కాంపిటీషన్ సార్, మల్టీ జోన్ 2 లో కంపేర్ టు జోన్ 1, మల్టీ జోన్ 1 తో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఏమైనా కాంపిటీషన్స్, మళ్ళీ దాంట్లో రిజర్వేషన్స్ ఇట్లా. సో ఆన్ అండ్ యావరేజ్ 425 లేకపోతే 430 +or-5 వచ్చినందుకు మన ప్రిడిక్షన్స్ ప్రకారం కన్ఫర్మ్ గా ఛాన్సెస్ అయితే ఉంటాయి సార్. 425 +or-5. ఓకే, అంటే 430 అంటే 420 వచ్చిన వాళ్ళకు కూడా అవకాశం ఉందంటారు? అవకాశం ఉంది, కాకపోతే కొంచెం ఎర్లీ సెలబ్రేషన్స్ అని కూడా అంటారు కదా సార్, అది కూడా ఒక థింగ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మళ్ళీ సార్ ఇంకొక ప్రాసెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మళ్ళీ ఏమైనా చేంజెస్ జరగచ్చు అంటారా దాంట్లో ఏమన్నా? అంటే సార్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి వెరీ రేర్ సార్. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంత డిగ్రీ ఉంటుంది సార్, కొంతమందికి ఒక పర్సన్ కి మంచి ర్యాంక్ వచ్చింది, ఆ డిగ్రీని వ్యాలిడేట్ చేయకపోవచ్చు, అంటే డిస్టెన్స్ డిగ్రీలో చేసి ఉన్నారు అనుకోండి ఫర్ సపోజ్, దాన్ని వ్యాలిడేట్ చేయకపోతే, అది వెరిఫై కాలేకపోతే ఆబ్వియస్ గా రిజెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది వెరీ రేర్ సార్, ఎందుకంటే అందరూ సీరియస్ గా ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా రెసిడెంట్ సర్టిఫికేట్ 1:2 రేషియోలో తీసుకుంటున్నారు కదా సార్, డాక్యుమెంటేషన్ 1:2 రేషియోలో తీసుకుంటున్నారు. 1:2 రేషియో తీసుకుంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర. మళ్ళీ తర్వాత ఫిల్టర్ అయిపోయిన తర్వాత 1 రేషియో తోటే ఇంకా వచ్చిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే తీసుకుంటుంది. ఇది జస్ట్ ఒక సేఫ్ సైడ్ లాగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో. మేబీ కొన్ని రిజెక్ట్ అయిపోతే ముందు జాగ్రత్తకు మళ్ళీ ఒక ఆల్టర్నేటివ్ గా తీసుకుంటారు కదా, అంతే. సో అంటే ఫస్ట్ 563 వాళ్ళకి మాత్రం అవకాశం. సో ఇప్పుడు కేటగిరీ వైజ్ మనం చూసుకుంటే మీరు ఓవరాల్ గా 430 అంటున్నారు, కేటగిరీ వైజ్ జనరల్ కేటగిరీలో ఎంత ఉండొచ్చు, బీసీ కేటగిరీ ఎంత ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎంత వరకు ఉండొచ్చు అంటారు కట్ ఆఫ్? సార్ యాక్చువల్ గా ఆ ప్రిడిక్షన్స్ చేస్తున్నారు సార్ కొంతమంది, ఓసీకి జనరల్ గా, బీసీకి, ఎస్సీ ఎస్టీకి. బట్ నా అనాలిసిస్ ప్రకారం నేను అది చేయలేకపోయాను సార్. ఎందుకు చేయలేకపోయాను అనుకుంటే సార్, ఇప్పుడు జనరల్ గా ఎస్సీ ఎస్టీ బీసీలో చాలా మందికి కూడా ఒక జనరల్ కేటగిరీలో వచ్చింది మార్క్స్ వచ్చాయి వాళ్ళకి. ఫర్ సపోజ్ ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, దే విల్ ఫాల్ అండర్ జనరల్ కేటగిరీ. ఓకే, జనరల్ కేటగిరీతో సమానంగా పోటీ పడతారు. సో ఆబ్వియస్ గా ఒక సీట్ వెళ్ళిపోయింది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలో కొంచెం తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అంత ఈజీగా మనం దాన్ని ఎస్టిమేట్ చేయలేము. హ్యూజ్ యూనో అప్స్ అండ్ డౌన్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో అందుకోసం నేను నా ప్రిడిక్షన్స్ ప్రకారం నేను ఏదైతే 430 +or-5 అన్నానో అది జనరల్ కేటగిరీ. మళ్ళీ ఎస్సీ ఎస్టీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, విమెన్, బీసీ వీళ్ళందరికీ కూడా ఇంకా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 450 కంటే 450 to 500 మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా. ఎంతమంది ఉంటారు సార్ ఎక్కువ మంది అంటే? 150 వేసుకోండి, 450+ వచ్చిన వాళ్ళు 200 వేసుకోండి. మనం ఇప్పుడు చూస్తే ఒకానొక ఎక్స్టెంట్ లో మీకు క్లియర్ గా చెప్తున్నాను, ఫస్ట్ డే 450+ వస్తేనే ఇది హైయెస్ట్ అనే స్టేజ్కి వెళ్ళిపోయారు.
సడన్ గా 500 అని ఒక పర్సన్ దొరికింది. అరే 500 దొరికారు కదా, ఒకరు ఇద్దరు మూడు, ఒక సింగిల్ డిజిట్ వరకు మాత్రమే ఉంది. 500 ప్లస్ ఎక్స్క్లూడింగ్ ఇంగ్లీష్ నాకు తెలిసినంత వరకు 100 బిలోనే ఉందని నేను అనుకుంటున్నాను సార్. బిలో 100. ఓకే 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 అంత హ్యూజ్ డేటా అంటే కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్స్ గూగుల్ ఫామ్ ఫిల్ చేశారు. 150 స్టూడెంట్స్ వరకు కూడా 500 ప్లస్ వచ్చాయని ఉంది. బట్ యునో అంటే మనకు 100% వాళ్ళ మార్క్స్ మన దగ్గర వచ్చేసి ఆ మార్క్స్ ని మనమే కౌంట్ చేసుకొని నిజంగానే 500 ప్లస్ ఉన్నాయంటే నమ్మొచ్చు. ఓకే సో కొన్ని ఇప్పుడు గూగుల్ ఫామ్స్ ఇస్తున్నారు, దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్తున్నారు. నాకు 560 వస్తున్నాయని చెప్తున్నాను. అప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాం? 560 అని కన్సిడర్ చేస్తాం. మరి నిజంగానే 560 వచ్చాయో లేవో నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. ఓకే ఓకే అంటే నా దగ్గర కూడా లిస్ట్ వచ్చింది సార్. అంటే ఆల్మోస్ట్ 450 మధ్యలో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. 450, 500 వచ్చిన వాళ్ళు ఇది కూడా నా ముందే ఉంది సార్ లిస్ట్ కూడా. సో వేరే తెలిసిన వాళ్ళ ద్వారా ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు కూడా పంపించారు, షేర్ చేశారు. అంటే ఎన్ని ఉంటాయి సార్ మీ ఎస్టిమేషన్ ప్రకారం? మీ దగ్గరికి ఎన్ని వచ్చినాయి 500 ప్లస్? 500 ప్లస్ అయితే అంటే ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి దాదాపు నా కళ్ళ ముందే ఉంది సార్. అరౌండ్ ఒక 18 మెంబర్స్ దాకా ఉన్నారు. 18 499 ఒకరు ఉన్నారు. ఒక 18 మంది 20 మంది ఉన్నారు సార్ ఒక ఇన్స్టిట్యూట్. అదే సార్ నాకు వచ్చింది 15 మెంబర్స్. మీకు చెప్పాను 15 మెంబర్స్. 18 మెంబర్స్ వచ్చారు సార్. 18 మెంబర్స్ వరకు నా దగ్గరకు వచ్చింది. వాళ్ళు కూడా మొత్తం ప్రాపర్ మార్క్ షీట్స్ అవన్నీ చూసి దాన్ని బట్టి పంపించారు. దాంతోపాటు వేరే ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ తో మాట్లాడినప్పుడు ఆ సార్ దగ్గర దాదాపు ఒక 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే. అండ్ ఇక్కడికే మనకి దాదాపు 15 ఇది ఒక 18 అంటే 33-35 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. కొంతమంది పంపించిన వాళ్ళు 550 వచ్చిన ఒక స్టూడెంట్ కూడా ఉందన్నారు. అంటే నేమ్ అనేది రివీల్ చేయలేదు, తను ఎవరికి చెప్పొద్దు, ముందు వెళ్ళి సెలబ్రేషన్స్ కాదు సార్. సో మనం అయిన తర్వాత మనం మాట్లాడుకుందాము. ఐ విల్ కమ్ టు యువర్ ఇన్స్టిట్యూట్. ఆల్రెడీ చూస్తున్నాము, ఫోన్ చేసినా కానీ భయం వేస్తుంది సార్ దాన్ని రికార్డ్ చేస్తారని. అది నిజం సార్. అంటే లైక్ స్టూడెంట్స్ లిటరల్ గా అంతే, అంటే అంత మనసులో అంత సంతోషం నింపిన తర్వాత కాదు అనుకుంటే దాన్ని భరించలేదు. అందుకే 500 ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా స్టిల్ ఒక డౌట్, భయంతో ఉన్నారు. సార్ ఇప్పుడే ఏం చెప్పకండి, వీడియోస్ చేయకండి, అంటే ఏమవుతుందో, అంటే చుట్టాలు అందరికి చెప్పిన తర్వాత కాదు అనుకుంటే సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ మీకు తెలుసు కదా, సెలబ్రేషన్స్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ నో, వాళ్ళు 420 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వస్తే హ్యాపీనెస్ సార్, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్వ్యూ ఫస్ట్ డే అలాగే ఉండేది సార్. ఫస్ట్ సెకండ్ డే మీరు ఏదైతే వీడియోస్ అంటున్నారో, మేబీ నాకు తెలిసి ఫస్ట్ డే ఆ మార్క్స్ ఇచ్చిన రోజు జరిగి ఉంటది. అప్పుడు ఎస్టిమేషన్ 420 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్ అని నేను కూడా చెప్పాను. 400 దాటిన వాళ్ళకు పక్కా ఛాన్సెస్ ఉన్నాయి సెలెక్ట్ అవుతామని. మనకి ఇన్ఫాక్ట్ కొంచెం 2 days తర్వాత వీడియో చేసేసరికి కూడా మనకు కూడా రియాలిటీ తెలుస్తుంది, లైక్ ఎంతమంది ఉన్నారు వాస్తవానికి. కానీ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు 15-18 చెప్పారు 2 ఇన్స్టిట్యూట్స్. నాకు తెలిసినంత వరకు ఆ 15-18 లో 10 మెంబర్స్ కామన్ గా ఉంటారు సార్. మేబీ అయి ఉండొచ్చు. అంటే ప్రతి స్టూడెంట్ ఆల్మోస్ట్ అశోక్ నగర్ లో అన్ని ఇన్స్టిట్యూట్ తో ఏదో రకంగా అసోసియేట్ అయి ఉన్నారు. అది స్టేజ్ లో, మెయిన్స్ స్టేజ్ లోనే మెంటర్షిప్. అందుకే నేను ఏమంటున్నా, ఏదో ఒక మాక్ ఇంటర్వ్యూ కాకుండా మాక్ టెస్ట్ లో ఏమన్నా రాయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక ఆన్సర్ రైటింగ్ కరెక్షన్ చేసుకున్నా కానీ, ఒక్కటి చేసిన సార్ ఫర్ సపోజ్ వచ్చి డైరెక్ట్ గా మాట్లాడినా, ఏదో ఒక లాంగ్ బ్యాక్ రిలేషన్ ఉంది, నాకు 450 వచ్చాయంటే లైక్ ఎవ్రీవన్, నేనైనా మీరైనా ఎవరైనా లైక్ ఒక ర్యాంక్ వస్తుందంటే క్లెయిమ్ చేసుకోవాలనుకుంటాం కదా. సో లైక్ అందరూ అలా చేసరికి స్టూడెంట్స్ భయపడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఇన్స్టిట్యూట్ 15, ఒక ఇన్స్టిట్యూట్ 18, ఇంకో ఇన్స్టిట్యూట్ 23 అంటుంది 500 ప్లస్. స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటుంటే వీళ్ళందరూ డిఫరెంట్ స్టూడెంట్స్ ఏమో ఒకే స్టూడెంట్స్ కాదు అనుకుంటున్నారు. సో అక్కడ మొత్తం కామనాలిటీ వచ్చేస్తుంది సార్, కంప్లీట్ గా క్రిస్ప్ అయిపోతుంది. అందరిలో 15 మెంబర్స్ కామన్ గా ఉంటారు, మాక్సిమం 500 ప్లస్. ఇంకేదైనా అద్భుతం జరిగితేనే ఎక్కువ ఉంటుంది అంతే. ఓకే సార్. ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళకి అంటే ఈ దీంట్లో ఒకటి మాట్లాడాలి. ఇంగ్లీష్ లో రాసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చి, తెలుగులో రాసిన వాళ్ళకి చాలా డ్రాస్టిక్ వేలో, ఇందాక కూడా అశోక్ సార్ ఐఏఎస్ అకాడమీ అని అశోక్ సార్ కూడా పెట్టాడు ఈ వీడియో. సో ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్. అండ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళ భిన్న వాదనలు ఉన్నాయి. ఇంకొక మార్క్ లిస్ట్ అయితే చాలా ఎక్కువ, అంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. తెలుగులో రాసిన వాళ్ళకి చాలా తక్కువ వచ్చే మార్క్స్ అనేది స్టూడెంట్స్ యొక్క అపోహ. ఇది అపోహ నిజంగానే జరిగిందా? డిస్క్రిమినేషన్ జరిగిందంటారా?
అంటే సార్ మనం సేమ్ మనకు ఒక డేటా ఉంటది కదా సార్, ఇంగ్లీష్ మీడియం ఇంత, తెలుగు మీడియం ఇంత. అంటే ఏది కూడా వాళ్ళు కూడా ఊరికే అనరు, అది కోఇన్సిడెంటల్ గా కూడా జరగవచ్చు మేబీ. ఓకే. కానీ చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు రాలేదు సార్ తెలుగు మీడియంలో. ఓకే. అది ఎలా అనిపించింది అంటే 460 450 అంటే కన్ఫామ్ గా సెలెక్ట్ అవుతాను అనుకున్నాను. 250 రావడము, 310 రావడము. అంటే ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ప్రిపేర్ అయ్యాను. ఉమ్, నేను తెలుగు మీడియం, నా ఫ్రెండ్ ఇంగ్లీష్ మీడియం. నాకు ఎక్కువ కంటెంట్ ఉంది, మన ఇద్దరు తెలుస్తుంది కదా, మన ఇద్దరిలో ఎవరు చదువుతాం ఏంటి అని మన మనసుకు తెలుస్తుంది. ఉమ్, నీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది అనే ఫీలింగ్ లో ఉంటాం. ఉమ్, వాస్తవానికి ఏమైపోయింది, ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇదిగో ఇలా ఉంటదని. అంటే ఉమ్, తెలుగు మీడియం స్టూడెంట్ అప్పర్ ఎడ్జ్ లో ఉన్నట్టు. కానీ రియాలిటీ దగ్గరకు వచ్చేసరికి ఉమ్, ఆ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ తెలుగు మీడియం స్టూడెంట్ కి 50+ మార్క్స్ డిఫరెన్స్ వచ్చాయి, 50 to 100 మార్క్స్ వేరియేషన్. అప్పుడు ఓకే. ఖచ్చితంగా తెలుగు మీడియం స్టూడెంట్ కనిపిస్తుంది, అరే ఏదో జరిగింది, అంటే ఈ తెలుగు మీడియం వల్లనే తక్కువ వచ్చింది అనే ఫీలింగ్ ఉంటది. ఓకే. అలా అనిపించింది కదా చెప్తున్నాను. ఎంతవరకు మనం కొట్టి పడేయలేం, చెప్పలేం కూడా తెలుగు మీడియం వాళ్ళ వివక్ష చూపించారు అని. ఓకే. కానీ ఆ, అదే సార్, ఇంకా మనం ఏం తెలుగు, ఇది ఏపీలో కూడా సేమ్ ప్రాబ్లం, ఓకే. తెలంగాణలో కూడా సేమ్ అదే. ఓకే సార్, అంటే ఇప్పుడు జనరల్ గా మెనీ ఇన్స్టిట్యూట్స్ క్లైమింగ్ మెనీ స్టూడెంట్స్, మీ అందరికి మీకు తెలిసే ఉమ్, ఉంటుంది. సో ఒక స్టూడెంట్ ని మల్టిపుల్ పీపుల్ క్లైమ్ చేసుకుంటూ ఉంటారు. సో అవును అంటే ఇప్పుడు మనం నిజంగా ఎలా కనుక్కోవాలి క్వాలిటీ కోచింగ్ అంటే, దాని గురించి మీరేమంటారు? సార్. క్వాలిటీ కోచింగ్ అంటే లైక్ ఎవ్రీథింగ్ సార్. స్టూడెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఫర్ సపోజ్ లాంగ్ టర్మ్ నుంచి నువ్వు నిజంగానే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నావు అనుకుంటే, నువ్వు మెంటర్షిప్ కోసం వస్తే, ఆన్సర్ రైటింగ్ ఇవాల్యుయేషన్ వస్తే నీకు క్లియర్ గా తెలిసిపోతుంది. లైక్ వెదర్ నీ ఫాల్ట్స్, నీ లూప్ హోల్స్ అన్ని వాళ్ళకి తెలిసి వాళ్ళు క్లియర్ గా చెప్పే విధంగా ఉన్నారా లేదా. అంటే సార్, ఒక ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకునే ముందు స్టూడెంట్ కి ఖచ్చితంగా డెమో క్లాసెస్ ఉంటాయి ఓకే. ఎప్పుడైనా. సో అది స్టూడెంట్ చేతుల్లో ఉంటది. అంటే లైక్ ఎవ్రీ వన్ ప్రొజెక్ట్స్ లైక్ దేర్ ఇన్స్టిట్యూట్ ఈస్ అ వెరీ గుడ్, ఎవ్రీ వన్ సార్, అది చిన్నదైనా పెద్దదైనా అన్ని కూడా. సో మనం చెప్పలేం. సో అది డిపెండ్స్ ఆన్ స్టూడెంట్స్. సో అంటే చెప్పాల్సిన క్వాలిటీ స్టూడెంట్ కి అర్థం అవుతుందా లేదా, నీకు అర్థమయ్యి అంటే ఫస్ట్ ఫ్యాకల్టీ ఎస్టిమేషన్స్ ఉండాలి సార్. ఇప్పుడు మన దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఆయన ఇప్పుడు ఆ ఫ్యాకల్టీ ఒక క్వశ్చన్ చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్ ఎగ్జామ్ రాకపోవచ్చు ఎగ్జాక్ట్ గా, కానీ ప్రెడిక్ట్ ఇగో ఇట్లాంటి క్వశ్చన్ ఇంకో రకంగా అడగొచ్చు, దీన్ని మల్టిపుల్ వేస్ లో అడగొచ్చు. అంటే నువ్వు ఇస్తున్న కంటెంట్ ఒక 4-5 క్వశ్చన్స్ కి సూటబుల్ అయ్యేలాగా చెప్తే దెన్ దేర్ ద ఎండ్ ప్రొడక్ట్ విల్ కమ్. సో అట్లాంటిది స్టూడెంట్ ఎస్టిమేట్ చేసుకుంటే క్వాలిటీ థింగ్స్ అనేవి వస్తాయి. సో అయితే స్టూడెంట్ ఏంటంటే ఒకటేసారి 4-5 ప్లేస్ లోకి వెళ్ళిపోయి ఒక టెస్ట్ సిరీస్ రాస్తాడు సార్. ఫర్ సపోజ్ 4-5 ఇన్స్టిట్యూట్స్ లో టెస్ట్ సిరీస్ రాసేసరికి ఏది క్వాలిటీ ఏంటి అని చెప్పి తనకు కూడా తెలియదు. అండ్ ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఫర్ సపోజ్ ఒక టెస్ట్ సిరీస్ పెట్టినప్పుడు ఒక 100 మెంబర్స్ లిమిట్ అని పెట్టుకోవచ్చు. కానీ సేమ్ ఇన్స్టిట్యూట్ ఒకేసారి 1000 మెంబర్స్ వచ్చేసరికి ఓవర్ బర్డెన్ అయిపోతుంది, వాళ్ళు క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు. సో ఇట్లాంటి వాటిపైన ఓవర్ బర్డెన్ కాకుండా ఇఫ్ యూ మేనేజ్ దెన్ దట్ విల్ బి గుడ్ థింగ్ సార్. ఓకే సార్, యాక్చువల్లీ ఒక స్టూడెంట్ బబుల్ ఓఎంఆర్ క్లియర్ గానే ఉంది, రాంగ్ బబులింగ్ లేదు, కానీ లిస్ట్ లో హాల్ టికెట్ రాలేదండి సార్. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? హాల్ టికెట్ నంబర్ అంటే హాల్ టికెట్ పేరు రాలేదు సార్. మేబీ ఒకసారి TGPSC కి కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి కదా సార్, లేకపోతే ఆఫీస్ కి వెళ్ళడము, లేకపోతే ఆ కాల్ సెంటర్ కి కాల్ చేసి, అంటే అది చాలా రేర్. నిజంగానే కనిపించకపోతే డెఫినెట్ గా ఫోన్ చేస్తే తెలుస్తుంది. ఓకే, అంటే దాన్ని క్లియర్ చేస్తారట. అంతే సార్, ఎవరికి తెలియదు, వాళ్ళ కాల్ సెంటర్ కి చేస్తేనే మనకు రిజల్ట్ వస్తుంది దానికి సంబంధించి. ఓకే. ఓకే షూర్. అంటే ఇప్పుడు రీకౌంటింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ తగ్గితే పరిస్థితి ఏంటంటారు సార్? తగినట్టే సార్, పెరిగితే పెరిగినట్టు, తగ్గితే తగ్గినట్టు. మళ్ళీ రిస్క్ చేయాల్సి మారదుగా. మారదు. నాకు తెలిసినంత వరకు 99% పెద్దగా మార్పులు కనబడవు అనుకుంటున్నాను సార్. ఓకే, చేంజెస్ ఉండవు. చేంజెస్ ఉండవు. అంటే ఒకవేళ చేంజ్ జరిగితే దాని క్రెడిబిలిటీకే క్వశ్చన్ వస్తుంది కదా సార్, మీకైనా నాకైనా అనిపిస్తుంది. మారాయి, తగ్గినా ప్రాబ్లమే, పెరిగినా ప్రాబ్లమే. ఇక స్టూడెంట్ కి ఒక ఆలోచన ఉంటది, ఇప్పుడు ఏమో ఒకసారి అప్లై చేస్తే అయిపోయేది కదా అనే ఫీలింగ్ తో ఉంటారు. అది సో ఓవరాల్ గా ఇక మనం రిజల్ట్స్ వచ్చేదాకా మనం ఏదైనా ఎప్పటి వరకు రావచ్చు సార్ ఫైనల్ గ్రూప్ లిస్ట్? తొందర పడదు సార్, చెప్తున్నారు తొందరలోనే ఇస్తాము అని చెప్పేసి. నాకు తెలిసి ఇప్పుడు ఒక దాని ఏమంటారు, రీకౌంటింగ్ కి టైం ఇచ్చారు కదా, 15 days. 15 days టైం ఇచ్చారు. 15 days టైం ఇచ్చారు. ఆ రీకౌంటింగ్ లో ఉన్న మార్పులు చేర్పుల తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఇచ్చేయడం, ఎందుకంటే మొత్తం మేజర్ పని అంతా వాళ్ళకి మార్క్స్ వీటిపైన ఉంటది. నీకు మొత్తం జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చేసిన తర్వాత నీకు కంప్లీట్ గా ఫైనల్ రిజల్ట్ ఇవ్వడంలో పెద్ద డిఫరెన్సెస్ ఏం రావు. అయితే ఈ రీకౌంటింగ్ లో చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే.
రీకౌంటింగ్ లో జరిగే చేంజెస్ ఏమైనా మోస్ట్లీ ఇంకా ఇది అయిపోయిన వెంటనే ఇంకొక వీక్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ, అంతే ఆఫ్టర్ దిస్ 15 days. అంతే. అంటే ఇప్పుడు మార్చ్ 25 తర్వాత ఎప్పుడైనా రావచ్చు. అంటే ఎప్పుడైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండ్ ప్రోడక్ట్ వస్తుంది. అచ్చా మేబీ ఇంకొక మార్చ్ 25 తర్వాత కూడా ఇంకొక 1 month పడుతుంది ప్రాసెస్. పడుతుంది ఈజీగా. అండ్ ఇంకోటి సార్ చేయాలనుకుంటే ఫటాఫట్ చేసేయచ్చు సార్. ఆపాలనుకుంటే ఆగుతాయి కూడా. ఈ మధ్య మళ్ళీ కేసులు వేద్దాము కోర్టులో. అంతే. ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ ఉన్నాయి, ఎప్పుడో ఇచ్చారు మొత్తం ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతే. అది వాళ్ళు జాయిన్ అయిపోయారు. అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 3-4 months పడుతుంది. గ్రూప్ 4 సార్ గ్రూప్ 4 జాయిన్ అయిపోయారు. ఎప్పుడు నేను గ్రూప్ 4 జాయిన్ 2-3 months బ్యాక్ కూడా అవ్వలేదు అన్నాయి వాళ్ళు ధర్నాలు. అప్పుడు అవ్వలేదు. గ్రూప్ 4 ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు జాయిన్ అయిపోయారు. గ్రూప్ 4 అయిపోయినాయి జాయినింగ్స్. అయిపోయింది. ఆంధ్రాలో గ్రూప్ 2 పరిస్థితి ఇంకా అది. గ్రూప్ 2 కూడా అంతే సార్. 2 states లో అలాగే ఉన్నాయి సార్ ఇంకా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్. అండ్ ఒక్కటి సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ సీనియర్ ఆస్పిరెంట్స్. సో ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్న ఒక యూనిక్ థింగ్ ఏంటంటే చాలా సార్లు టెస్ట్ సిరీస్ లేకుండా కొట్టడం ఇంపాసిబుల్ అనుకుంటాం. నాకు తెలిసిన స్టూడెంట్స్ ఒక 6 to 8 మెంబర్స్. నేను మీతో కంటే ముందు ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు, తర్వాత ఇంకా తెలిసింది మళ్ళీ 6 to 8 మెంబర్స్ సెల్ఫ్ స్టడీ, ఏ టెస్ట్ సిరీస్ కూడా రాయలేదు. బట్ దే గాట్ ఆల్మోస్ట్ 450+ 6 to 8 స్టూడెంట్స్ కి. మన యూట్యూబ్ వీడియోస్ మాత్రమే చూస్తాము ఇలా వచ్చి. నేను అడిగాను, మళ్ళీ గుచ్చి అడిగాను ఎలా ఉంది ఏంటని. అండ్ కొంచెం యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి కూడా కొంచెం మంచి యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది. వాళ్ళు కూడా చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి కొంచెం ఇంగ్లీష్ లో ఎక్కువ రాసిన వాళ్ళు కూడా మార్క్స్ ఎక్కువ వచ్చాయి అనేది ఒక వాదన కూడా ఉంది. అంటే సార్ 90% యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ లో రాస్తున్నారు, తెలుగులో వెరీ రేర్ గా రాస్తున్నారు. అవును ట్రూ. సో మోస్ట్లీ వాళ్ళకి. అయితే ఇక్కడ ఏమైందంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కి తెలంగాణ కంటెక్స్ట్ తక్కువ ఉంటుంది కొంచెం మిగతా వాళ్ళతో పోల్చితే. కానీ ఇక్కడ ఏమైందంటే తెలంగాణ మూమెంట్ అందరికీ తక్కువ వచ్చేసే మార్కులు. అంటే తెలంగాణ మూమెంట్ ఐడియా ఉన్నవాడికి లేని వాడికి ఎవ్రీవన్ గాట్ వెరీ లెస్ మార్క్స్. అంటే లైక్ ఎందుకో మరి మూమెంట్ ఎందుకు అక్కడ డిస్క్రిమినేషన్ అంటే చాలా మంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు మూమెంట్ పైన హ్యూజ్ గా. ఎకానమీలో ఫుల్ మార్క్స్ వచ్చాయి. మళ్ళీ ఎకానమీలో చాలా చాలా అనుకున్న వాటికంటే కూడా ఎక్కువ మార్కులు వచ్చాయి. నాకు అనిపించింది ఏంటంటే, నా ఫీలింగ్ ఏంటంటే అకాడమిషియన్స్ కదా మామూలుగా ఈ కాలేజెస్ లో ఉన్నప్పుడు 100కి 80లు 85లు 95లు కూడా వస్తాయి. కానీ యూపీఎస్సీలో 50% రావడమే కష్టం. అంటే ఒక క్లియర్ కట్ గైడ్ లైన్స్ కానీ పారామీటర్స్ కానీ పెట్టుకోలేదు. అంటే లిబరల్ గా ఇవాల్యుయేట్ చేసినట్టు అనిపించింది ఏది ఎకానమీ సబ్జెక్ట్ విషయంలో. ఎస్ఎన్టీ డేటా అందరూ వస్తాయనుకున్నారు తక్కువ. కానీ తెలంగాణ మూమెంట్ ఎస్ఏ ఈ రెండు బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. చాలా మంది మార్కులు తగ్గాయి ఈ రెండిట్లో. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ సార్.